ఈ హైడ్రా అనేది ఫామ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంచుకుంది ఏంటంటే ఏవైతే ఈ చెరువుల్ని వీళ్ళు లాక్కున్నానండి, కబ్జా చేసుకున్నానండి. చెరువుకి బఫర్ జో బఫర్ జోను, ఎఫ్టిపిఎల్ అని ఉంటాయి. ఎఫ్టిఎల్ అంటే ఫ్రెష్ ట్యాంక్ లిమిట్ అనేసి ఉంటాయి. అంటే ఈ పూడిక అవన్నీ ఉంటాయి కదా, చెరువు పూడిపోద్ది కదా, ఆ ఏరియాని ఎఫ్టిఎల్ అంటాం. ఆ ఏరియాలో అసలు ఏం కట్టడాలు చేయకూడదు. అది దాటిన తర్వాత బఫర్ జోన్ అంటాం. ప్రతి చిన్న లేక్‌కి, నదికి, చిన్న చిన్న చెరువులకి బఫర్ జోన్ ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ ఓన్లీ నర్సరీ పెంచుకోవచ్చు, లేదా పార్క్ కట్టొచ్చు ప్రభుత్వం సంబంధించి, లేదా ప్రైవేట్‌ది. ఇట్లాంటివి చేయొచ్చు తప్ప అక్కడ మనం ఏ రకమైనటువంటి ఆహ్, హ్మ్, ఇతరత్ర నిర్మాణాలు చేయకూడదు. పొరపాటున కూడా ప శాశ్వత నిర్మాణాలు అంటాం కదా, అవి చేయకూడదు. చెరువుకి మంచిది కాదు, ప్రకృతి మంచిది కాదు. కానీ గత ప్రభుత్వాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అండతో నాగార్జునతో పాటు అనేక మంది, ఎంతో మంది వరుస పెట్టి నిర్మాణాలు కేవలం హైదరాబాద్ ఊళ్ళోనే కాదు, ఓన్లీ నాగార్జునకు సంబంధించిన లేక్ దగ్గరే కాదు. అది కూడా చాలా జరిగింది. అయ్యప్ప సొసైటీ మొత్తం చుట్టూ ఉంటది కదా లేక్‌కి, తమ్మిడికుంట లేక్‌కి, ఆ లేక్ చుట్టూ జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ చుట్టూ బోల్డ్ లేక్స్ ఉన్నాయి. వాటి చుట్టూ కూడా చేసేసారు. అవన్నీ పడగొడుతున్నారు. పడగొట్టిన వాటిలో కాంగ్రెస్ పార్టీ పెద్దలవి కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియదు ఈ విషయం. అయితే రేవంత్ రెడ్డి యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఒక హీరో ఉన్నాడు. కేసీఆర్ పార్టీకి, కేటీఆర్‌కి అత్యంత సన్నిహితమైనటువంటి యంగ్ సూపర్ స్టార్ హీరో. మంచి స్టార్ హీరోయే, బట్ యంగ్ సూపర్ స్టార్. అతనికి సంబంధించినటువంటి హౌస్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో ఉంది. దాదాపు దాని విలువ 20,00,00,000 అని చెప్తున్నారు. అతనికే ప్రైవేట్ జెట్ ఉంది. బాగా బలిసిన ఫ్యామిలీ. బట్ మేము చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నేను చాలా కష్టపడి వచ్చాను, రవితేజ టైప్‌లో అని బిల్డప్ ఇస్తుంటాడు ఆ హీరో. ఎనీవే అతను మంచి యాక్టర్ గావచ్చు, మంచి వ్యక్తి గావచ్చు. బట్ నేను చెప్పేది ఆల్రెడీ సూపర్ డబ్బున్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి మాకేమీ లేదని చెప్తూ ఉంటాడు. అది నాకు నచ్చదు తప్ప, ఇప్పుడు ఒక హీరో ఏం చెప్పాడంటే అతని సెకండ్ సినిమానో ఏదో అది అయ్యే వరకు నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదని చెప్పాడు. ఆల్రెడీ 20,00,00,000 ఇల్లుంది అతనికి. జూబ్లీ హిల్స్‌లో సినిమాల్లోకి రాకముందు నుంచి ఉంది ఆ ఇల్లు. ఈ సొల్లు కబుర్లనమాట ఇయన్నీ. సో, ఆ హీరోకి తనతో పాటు తన పార్ట్నర్స్ పేరు మీద హైదరాబాద్‌లోనే డిఫరెంట్ అపోజిట్ ప్లేసెస్‌లో 2 ఫార్మ్ హౌస్‌లున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, అతనికి సంబంధించినటువంటి ఫార్మ్ హౌసెస్‌ని పడగొట్టడానికి సిద్ధపడుతున్నారు ఈ హైడ్రా వాళ్ళు అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే ఇవాళ రేపట్లోనే అతనికి సంబంధించి ఖచ్చితంగా డెమాలిషన్స్ పనులు స్టార్ట్ అవబోతున్నాయని, పొరపాటున గూడా ఏ రకమైనటువంటి జాప్యం లేకుండా ఆ ఫార్మ్ హౌస్‌లను పడగొడతారన్న మాట వినిపిస్తుంది. ఇతను కేసీఆర్ పార్టీ, కేటీఆర్ పార్టీకి సన్నిహితంగా ఉంటాడని గాదు. నిజానికి కాంగ్రెస్ పెద్దలు గూడా పడగొడుతున్నారు. ఆ విషయం లిస్ట్ గూడా రిలీజ్ చేశారు హైడ్రా వాళ్ళు. సో, దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద రాయండి.